హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వి సిస్టర్స్. ఈరోజు ఏంటంటే మేము శ్రీశైలం వెళ్తున్నాము. సో వీడియో షూట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మేము ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా వన్ డే అక్కడే స్టే చేస్తుండే, కానీ ఈసారి మాత్రం మార్నింగ్ 2కే స్టార్ట్ అయ్యాము. నైట్ వరకు వచ్చేసేయచ్చు కదా అని చెప్పి నేను కార్ ఎక్కడంతోనే పడుకున్నా. మమ్మీ మాత్రం దేవుడి దగ్గర వెళ్తుంటే పడుకుంటామా అని చెప్పి పడుకోకుండా ఉంది. ట్రై చేసింది పడుకోవద్దు అని లాస్ట్ వరకు, కానీ మమ్మీ కూడా పడుకుంది. అక్క మాత్రం మమ్మల్ని వీడియోస్ తీసుకుంటుండే. మొత్తానికి 2 hours మంచిగా పడుకున్న తర్వాత ఒక దగ్గర ఆపిల్లు ఏంటి అప్పుడే వచ్చేసామా అని లేచి చూస్తే టీ బ్రేక్ అన్నారు. నాకు వద్దు అంటుంటే కూడా తీసుకొని వెళ్ళు. టైం 4:15 అయింది చూస్తే. ఇంకా కాఫీ తాగి స్టార్ట్ అయిపోయాము. అప్పుడు పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 7కి లేసాము. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత లేచి అక్కని నిద్రం వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేసాము. ఆంధ్ర ఎంటర్ అయ్యాము. శ్రీశైలం రూట్లోనే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ సాక్షి గణపతి దర్శనం చేసుకొని వెళ్ళాలి అంటారు. మమ్మీ చెప్పింది ఇది లైక్ అటెండెన్స్ అని, ఇక్కడ సాక్షి గణపతి దగ్గర ప్రెజెంట్ వేయించుకొని శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాలి అని. ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. ఫోన్స్ అయితే అలో లేకుండే, సో వీడియోస్ ఏం షూట్ చేయలేదు. వెళ్తుంటే అయితే వీడియోస్ తీసాము. దర్శనంకి వెళ్తున్నాం. హే గాయ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. మార్నింగ్ నుండి మాట్లాడదామని చూస్తుంటే ఎక్కడ కూడా ఛాన్స్ దొరకలేదు. సో ముందు క్లిప్స్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తాం. మంచిగా జరిగింది దర్శనం, చాలా ప్రశాంతంగా అయింది, చాలా బాగుండే. దేవుడు ఉన్నాడు పా అంట. గాయ్స్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మమ్మీ వాళ్ళని చూపిస్తాం గాయ్స్. మేము పిక్స్ వీడియోస్ తీసుకుంటున్నామని మమ్మీ డాడీ ముందు వెళ్ళిపోయారు. మేము ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ మెల్లిగా వెళ్ళినాం. ఏమంటారు దీన్ని? భూచక్ర గడ్డ. వెళ్తుంటే దారిలో ఇది కనిపించింది. శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాం టేస్ట్ చేయాలి అని, కానీ ఎప్పుడు వీలు కాలేదు. ఈసారి మాత్రం మిస్ అవ్వద్దు అని చెప్పి కార్ సైడ్కి ఆపి వెళ్ళాము. వెళ్ళి అడిగినాం ఏంటిది ఇది అని అంటే భూచక్ర గడ్డ అని అన్నారు. దీనివల్ల యూజెస్ ఏంటి అని అడిగితే వెయిట్ లాస్కి, హార్ట్కి, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది అని అన్నారు. టేస్ట్ అయితే న్యూట్రల్ ఉండే, కానీ వాటర్ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. ఇంకా అది తినేసి స్టార్ట్ అయ్యాము. అక్కనే నిద్రం వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. డ్యామ్ గేట్స్ క్లోజ్ ఉండే, ఓపెన్ ఉంటే బాగుండేది అనుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓపెనే ఉండే. ఇంకా అక్కడ వెళ్తుంటే ఫిష్ తీసుకున్నాం. అప్పుడే పట్టి తీసుకొని వచ్చిల్లంట. అది ప్రాణంతోనే ఉండే. ఇంకా కుకింగ్ కూడా అక్కడే చేపించినాం.
ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత ప్యాక్ చేయించుకొని వెళ్తుంటే చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఆ వెదర్కి వ్యూ మాత్రం చాలా బాగుండే అసలు. బాయ్, మిస్ యూ. సో ప్రతిసారి మేము స్టే చేసే రిసార్ట్ ఇదే అనమాట. శ్రీశైలంకి 1-2 days ఉండడానికి వస్తే మాత్రం ఈ రిసార్ట్ బెస్ట్. మంచి వ్యూ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి ఆగినాం. ఈ గ్యాప్లో మా అక్క మమ్మీని ఇంకా నన్ను వీడియో తీసింది. ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత లంచ్కి ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాం. అప్పటికే టైం 4 అయింది. మొత్తానికి మంచి ప్లేస్ దొరికింది. కార్ దిగడంతోనే రిఫ్రెషింగ్గా అనిపించింది. లంచ్ చేస్తుంటే డాగ్స్ వచ్చినాయి. ఇంకా నేను ఫాస్ట్గా తినేసి కార్ ఎక్కి కూర్చున్నా. ఇంకా మా అక్క ఏమో ఒక స్టిక్ పట్టుకొని నిల్చుంది డాగ్స్ రాకుండా. కానీ మా అక్కకి నేనే భయపడా, ఇంకా డాగ్స్ ఏం భయపడతాయి. అందరూ తిన్న తర్వాత నేచర్లో మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మా అంకుల్ రీల్ చేస్తుండే. ఫస్ట్ నన్ను వీడియో తీస్తురా అంటే నేను కాలు నొస్తుంది, తలనొస్తుంది అని చెప్పి ఏదో తప్పించుకున్నా. కానీ మా సాయి మాత్రం చాలా డెడికేషన్తో రీల్ షూట్ చేసింది. తర్వాత సన్సెట్ టైంకి ఫొటోస్ మంచిగా వస్తాయని ఫోటోషూట్ చేసినాం. నేను ఆ పిక్చర్స్ అన్నీ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తా. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. వెళ్తుంటే చిన్నగా చినుకులు పడుతూ ఉండే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.